ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక 2 పిక్స్ అనేది చూపిస్తాను. సో వాటిని ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఇది, ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఈరోజు ఈనాడు వారు ఇచ్చిన కథనాన్ని చూస్తే, ఉద్యోగాన్ని వదలాలంటే తీసుకున్నవన్నీ కట్టండి, వేతనం తిరిగి ఇచ్చేయాల్సిందే, మెరుగైన కొలువులు వచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంకట స్థితి. గ్రామ సచివాలయం కాదు, వార్డు సచివాలయం ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవం ఏంటంటే ఈ యొక్క జాబ్స్లో జాయినింగ్ అయ్యేటప్పుడు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్లో ఒకవేళ కొన్ని నెలల పాటు పనిచేసిన తర్వాత, గవర్నమెంట్ శాలరీ తీసుకున్న తర్వాత, గవర్నమెంట్ ఇచ్చే ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వేరే జాబ్ వస్తే మీరు ఆ యొక్క జాబ్కి వెళ్ళాలనుకొని ఈ యొక్క జాబ్ని రిజైన్ చేసినట్లయితే అప్పటి వరకు గవర్నమెంట్ మీ మీద ఏదైతే వేతనం ఇచ్చిందో, ఏవైతే ఖర్చు ట్రైనింగ్ సంబంధించి మీకు చేసిందో ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని రిటర్న్ చేయాలని చెప్పి తెలుపుతున్నారన్నమాట. సో తెలిపారు. ఆల్రెడీ కండిషన్స్లో కూడా మనం జాబ్లో జాయినింగ్ అయినప్పుడే ఉండడం జరిగింది. ఇది అక్టోబర్లో జాయినింగ్ అయిన వారికి పక్కగా తెలిసి ఉంటుంది. అప్పుడు టీవీస్లో చాలా వీటికి సంబంధించి ఇష్యూ అయితే జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ జాబ్స్ అన్నారు, తర్వాత ప్రొబేషన్ అని చెప్పి అన్నారు. ఈ ప్రొబేషన్లో జాయినింగ్ అయిన లెఫ్ట్ అయితే ఒకవేళ జాబ్ నుంచి అమౌంట్ రిటర్న్ చేయడం ఏంటి అని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్లో కూడా దీనికి సంబంధించి ఇష్యూ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఒక విషయం ఏంటంటే సాక్షి వారు వేశారు ఒక ఆర్టికల్ అనేది, ఓకేనా, అది మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది 23rd Octoberన ఎవరైతే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయ్యి జాబ్స్ సంపాదించుకున్నారో చాలా వేకెన్సీస్ అనేవి అప్పుడు ఉండిపోయినాయి. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత ఆ యొక్క వేకెన్సీ అనే ఫిల్ అని చేసేటప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. చాలామంది ఈ యొక్క కండిషన్స్ అన్ని చూసి జాయినింగ్ అవ్వకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే జాయినింగ్ అయ్యారో వాళ్ళని రిక్రూట్మెంట్ అనేది చేసుకునేందుకు కొంతమంది మనకు వీటికి సంబంధించి క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదు అలాంటివి ఏం లేదు, శాలరీస్ అనేది తిరిగి కట్టక్కర్లేదు, రిటర్న్ అమౌంట్ చేయక్కర్లేదు అని చెప్పి మనకు కలెక్టర్స్ కూడా కొంచెం దీనికి సంబంధించి స్పందించారు. ఓకే, వాటికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు మీకు చూపించా. ఇది సాక్షి పేపర్ వారే వేశారు, ఓకేనా. సో ఇది ఈ విధంగా ఉంది. యాక్చువల్లీ ఆ యొక్క విషయం జరిగిన తర్వాత సో మేము ఈ యొక్క సచివాలయం ఉద్యోగులకు సంబంధించి ఒక క్లియరెన్స్ అనేది ఏర్పడింది. ఓకే, అమౌంట్ అనేది రిటర్న్ చేయక్కర్లేదు అని చెప్పి చాలామంది కూడా జాయినింగ్ అయ్యారు. అలా జాయినింగ్ అయిన వాళ్ళలో నేను ఉన్నాను, అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులను పరిశీలన చేసినట్లయితే మరి అప్పటి నుంచి మాకు ఇది ప్రజెంట్ ఫిబ్రవరి కదా, ఇప్పటివరకు కూడా శాలరీస్ అయితే క్రియేట్ అయితే అవ్వలేదు. ఇది వాస్తవం, ఓకేనా. అంటే నియర్లీ 4.5 months వరకు కూడా శాలరీస్ అనేవి క్రియేట్ అవ్వలేదు. ఇలా క్రియేట్ అవ్వకపోవడం వల్ల నాకు సిటీలో జాబ్ రావడం వల్ల నేనేం చేసా, నా యొక్క పర్సనల్ సేవింగ్స్ అమౌంట్ అనేది ఉంది. అంటే యూట్యూబ్ ద్వారా కూడా వచ్చిన అమౌంట్, తర్వాత వేరే ప్రీవియస్గా జాబ్ చేసిన అమౌంట్, ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్, ఇలా చూసుకున్నట్లయితే నాది ఒక 45,000 to 50,000 వరకు. ఆ తర్వాత బ్రదర్ కూడా జాబ్ అనేది రావడం వల్ల సో తనకు కూడా ఈ జాబ్లో జాయిన్ అయ్యాడు. సో తనకి సంబంధించి శాలరీస్ అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి తనకు ఒక 30,000, నియర్లీ 75,000 to 80,000 వరకు కూడా ఈ శాలరీస్ క్రియేట్ అవ్వకముందు మేము పెట్టుకోవడం జరిగింది. అంటే మనం ట్రావెలింగ్కి, తర్వాత రూమ్ రెంట్స్కి, ఓకే, సో ఫుడ్కి, ఇలా చాలా జరిగాయి. ఓకే, సో వీటికి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఖర్చు అయింది. జాయిన్ ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత వార్డ్ ఆఫీస్కి రావడం, వర్క్ చేయడం, ఫీల్డ్ వర్క్ అనేది చేయడం, చాలా అనమాట. ఇలా పర్సనల్ సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. శాలరీస్ అనేవి ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదు. సో పర్సనల్ సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమైందంటే ఇది అన్ని జిల్లాలకు సంబంధించి ఇలా జరగలేదు. అందరికీ కూడా అందరి అభ్యర్థులు కూడా ఇలా జరగలేదు. చాలామందికి కూడా అక్టోబర్లో జాయిన్ అయిన వారికి డిసెంబర్లో పడిపోయినాయి చాలా వరకు శాలరీస్ అనేవి. ఈ ఒక విషయం మీద క్లారిటీ చెప్పాలి, ఓకేనా. ఓకే, సో కానీ అందరికీ కూడా శాలరీస్ అనేవి ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదు, ఇది వాస్తవం. అయితే అలాగని అందరికీ క్రియేట్ అయిపోయించి కూడా చెప్పలేము. కొంతమంది క్రియేట్ అయ్యాయి, కొంతమంది క్రియేట్ అవ్వలేదు. సో నాలాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వారికి అయితే ఇంకా తెలుస్తుంది. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల అభ్యర్థులకి అయితే మరీ ఈ విషయం మీద స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఏమైందంటే నెక్స్ట్ మంతే మనకు, అంటే జాయినింగ్ అయిన నెక్స్ట్ మంత్కి మాకు శాలరీస్ అన్ని క్రియేట్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే పర్సనల్ సేవింగ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాం. సో ఇలా ప్రాబ్లం అయితే ఇష్యూ అయింది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అనేది మాకు శాలరీ ఇచ్చిందని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు శాలరీస్ అనేది గవర్నమెంట్ 4 to 5 months వరకు ఇచ్చింది అనుకుందాం. ఒక
అప్రాక్సిమేట్లీ ఒక 80,000 ఎంతో అనుకుందాం. ఓకే, సో రేపు ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వేరే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ యొక్క గవర్నమెంట్ జాబ్కి నాకు నచ్చింది, వెళ్ళాలనుకుంటున్నాను ఉదాహరణకు. ఆ జాబ్కి లెఫ్ట్ అయితే గవర్నమెంట్ ఇప్పటివరకు నాకు ఫంక్షనల్ ట్రైనింగ్, ఫండమెంటల్ ట్రైనింగ్, ఫౌండేషన్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ట్రైనింగ్ సంబంధించి అమౌంట్, శిక్షణ తరగతులకి, అంతేకాకుండా శాలరీ పర్పస్, జీతభత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇచ్చినవి రిటర్న్ చేసి వెళ్ళిపోవాలి. అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాము. ఓకే, 60,000 to 70,000 అని రిటర్న్ చేసాము అనుకుందాం. వేరే జాబ్ కూడా వెళ్ళిపోయాం అనుకుందాం. కానీ ఇక్కడ లాస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే, అప్పటి వరకు నా పర్సనల్ సేవింగ్స్ ఏవైతే పెట్టానో అవి నేను కోల్పోయినట్టు అవుతుందన్నమాట. ఓకేనా, గవర్నమెంట్ ఇచ్చిన శాలరీని అయితే తిరిగి కడతాము. బట్ ఏంటంటే అప్పటి వరకు మరి నేను 4 to 5 months వరకు కూడా నాకు శాలరీస్ అనేది క్రియేట్ అవ్వకపోవడం వల్ల నా పర్సనల్ సేవింగ్స్ అన్నింటిని కూడా పెట్టుకున్నాను కదా. మరి పెట్టుకున్న అమౌంట్ అనేది మళ్ళీ నాకు రాదు కదా. వాడు ఇచ్చిన అమౌంట్ వాడికి తిరిగి ఇచ్చేసాను, అది వేరే విషయం. కానీ నా పర్సనల్ సేవింగ్స్ అనేవి ఈ 4 to 5 months వరకు కూడా క్రియేట్ అవ్వకపోవడం వల్ల శాలరీస్ అనేవి నేను పెట్టుకున్నాను కదా. నా బ్రదర్ కూడా పెట్టుకున్నాము, నేను కూడా పెట్టుకున్నాము, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మీరు కూడా అయి ఉండొచ్చు, మేబీ, నాకు తెలియదు ఆ విషయం. బట్ ఇక్కడ ఈ విధంగా నెలకొందనమాట. ఈ విధంగా ప్రాబ్లం అయితే నెలకొంది. అంటే నేను వేరే జాబ్కి వెళ్ళాలంటే వాడు ఇచ్చిన శాలరీని వాడికి ఇచ్చేస్తాను, ఓకే, బాగానే ఉంది. మరి నా అమౌంట్ ఏమైంది ఇక్కడ అంటే, నా అమౌంట్ నేను లాస్ అయ్యాను. అంతేకాకుండా నాకు సంబంధించి ఇక్కడ జాబ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్ చార్ట్స్ని అందరూ కూడా ఫాలో అవ్వట్లేదు. ఎవడైతే ఖాళీ ఉంటాడో వాడికే వర్క్ ఇచ్చేద్దామన్న యోచనలో ఇక్కడ ఉండటం జరిగింది. ఓకేనా, సో క్లారిటీ అనేది గవర్నమెంట్ అనేది పక్కాగా ఇవ్వాలి, ఎవడు ఏ వర్క్ చేయాలి అనే దాని మీద. ఇంకా ఎవరికి కూడా అవగాహన లేదు. మా యొక్క వర్క్స్ కాకుండా వేరే వర్క్స్ కూడా మాతో చేయించే విధంగా ఇక్కడ తయారవుతుందన్నమాట. ఓకేనా, గవర్నమెంట్ తప్పకుండా వీటికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆదేశాలు లేకపోతే ఎలా సాధ్యం అని చెప్పి కూడా చూడండి ఇక్కడ ఈనాడు పేపర్లో. రాజీనామా చేస్తే అప్పటిదాకా తీసుకునే జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ నియామక ప్రకటనలో పేర్కొన్న అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అయితే ఇవ్వలేదు అధికారులు అయితే చెబుతున్నారు. రాజీనామాపై స్పష్టత కావాలంటూ జిల్లాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని సంబంధిత అధికారులు ఒకరు తెలిపారు. జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు విధిగా వసూలు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు అయితే ఇవ్వలేదని చెప్పి ఆయన వివరించారు. ఓకే, సో చూసారు కదా. సో గవర్నమెంట్ తరఫున ఎవరైతే అధికారులు అయితే ఉంటారో సో వారు కూడా ఈ కలెక్టర్లకు ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారంటే జీతభత్యాలు ఏమీ కూడా రిటర్న్ చేయక్కర్లేదని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. బట్ ఏంటంటే వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రజెంట్ ఇలానే ఉంది. మీరు అమౌంట్ అనేది రిటర్న్ చేయాలి అని చెప్పి కూడా తిరుగుతున్నారు అన్నమాట. ఇక్కడ వాస్తవంగా జరుగుతున్న విషయం. బట్ అంటే అధికారులు అలా చెప్పడం జరుగుతుంది. క్లారిటీ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇస్తున్నప్పుడు మనం ఇంత హార్డ్ వర్క్ అనేది చేసి జాబ్ సంపాదించినప్పుడు ఫీల్డ్లో ఈ యొక్క గ్రామ మరియు వాడచని ఉద్యోగాలు అనేది చేస్తున్నప్పుడు కూడా ఎంత ఒత్తిడైతే నెలకొంటుంది అనేది వాస్తవంగా నాకు తెలుసు ఈ యొక్క విషయం మీద. సో వేరే చెప్పక్కర్లేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా తెలుసు నాకు. సో నైట్ అనేది నిద్ర లేకుండా కూడా చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఎస్టర్డే నైట్ కూడా వర్క్ అనేది మేము చేస్తూనే ఉన్నాం తెలుసా. సో నైట్ 12 అవుతున్నా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అంతా ప్రెజర్ వర్క్ అనమాట. అది ఇప్పటికిప్పుడే చేసేయాలి అంటారు. పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చి అప్పటికప్పుడు చేంజెస్ అనేది చేస్తుంటారు. చాలా ఒత్తిడి అయితే మాకు వస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను వాస్తవంగా దృష్టిలో ఉంచుకున్నట్టు చూస్తే మాకు సాటిస్ఫాక్షన్ అనేది లభించట్లేదని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే సో ఇటువంటి కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు ఎవరు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వలేరు. సో మాకన్నా ఎవరైతే ఉన్నత ఉద్యోగులు అయితే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయం మీద చాలామంది పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పుకోవాలి ఉదాహరణకు. ఓకేనా, సో చాలామంది కూడా చాలా మంచి జాబ్స్ని వదులుకొని ఈ జాబ్స్కి అయితే రావడం జరిగింది. సో ఇతర స్టేట్స్లో కావచ్చు, లేదంటే వేరే డిపార్ట్మెంట్స్లో చాలా మంచి ఉద్యోగాలు అన్నమాట. అయితే అక్కడ అవి దూరంగా ఉన్నాయి, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాయి. ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ జాబ్స్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది. ఇంకా ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదు అనుకున్న వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించాము అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది. వారికి ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఈ యొక్క ఇటువంటి విధానాల వల్ల. ఓకేనా, సాలరీస్ అనేవి కరెక్ట్ టైంకి వేయకపోవడం వల్ల వాళ్ళే వేరే ఏరియాస్ నుంచి అంటే వడ్డీ ఇస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అప్పు తెచ్చుకోవడము, ఇలా తెచ్చుకొని ఈ యొక్క జాబ్స్ అలా నెట్టుకొస్తూ ఉన్నారు.
అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ శాలరీ ఇచ్చినా మనం 2 ఇయర్స్ లోపు వేరే జాబ్కి వెళ్ళిపోతే వాడిచ్చిన అమౌంట్ వాడికి ఇచ్చేస్తాం. మరి అప్పటి వరకు శాలరీస్ అనేది వేయలేదు కాబట్టి మరి ఆ శాలరీస్ కోసం వీరు అంటే ఆ యొక్క ఉద్యోగం నడవడం కోసం ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంటారు కదా. నాలా అయితే రూమ్ రెంట్స్ తీసుకుని కూడా ఉంటారు కదా. మరి ఆ యొక్క అమౌంట్ ఏమవుతుంది? మరి అప్పటి వరకు ఆ యొక్క అబ్బాయిది అన్ని నెలల పాటు పనిచేసినప్పుడు అతని యొక్క కష్టానికి గల ఫలితం ఏంటి? ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. ఓకేనా? గవర్నమెంట్ తప్పకుండా మాకు మంచి నిర్ణయం తీసుకోవాలి, ఈ యొక్క రూల్ని తొలగించాలి తప్పకుండా. నేను ఎవరిని విమర్శించట్లేదు, కాకపోతే ఈ యొక్క నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఇది తప్పకుండా ఇబ్బందికరంగా మారుతుంది. ఓకేనా? సో తప్పకుండా గవర్నమెంట్ నుంచి పెద్దలు ఎవరైనా సరే ఉంటే ఈ యొక్క వీడియో అనేది జస్ట్ నా యొక్క ప్రాబ్లమ్ని షేర్ అని చేసుకోవడానికి తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు. విజ్ఞప్తి అంతే. ఓకే, క్లారిటీ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఇదే నిర్ణయం కొనసాగితే ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్లో మీరు అమౌంట్ అనేది ఇవ్వాలి వేరే జాబ్కి వెళ్తే అంటే ఈ జాబ్కి వెళ్ళకపోవడం బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే ఈ యొక్క జాబ్ వల్ల ఇప్పటివరకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపరేషన్ అయితే అయిందే తక్కువ. చాలా రోజుల నుంచి బుక్సే ముట్టుకోలేదు, అంత ఒత్తిడి అయితే నెలకొందనమాట. అండ్ శాలరీస్ అనేది లేకపోవడం వల్ల పర్సనల్గా నా యొక్క అమౌంట్ అనేది కట్ చేయాల్సి అయితే వచ్చింది. చాలా ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. రూమ్ రెంట్స్ అని ఇవి చాలా అనమాట. సిటీస్లో ఉన్నందుకు ఖచ్చితంగా మనకు రూమ్ రెంట్స్ చూస్తే 4,000 to 5,000 ఉంటుందన్నమాట. చెప్పుకోవాలంటే చాలా కష్టాలు అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం అందరం కూడా నిరుద్యోగులమే కదా. ప్రజెంట్ జాబ్ అయితే వచ్చింది కానీ చూసారు కదా ఇటువంటి డెసిషన్స్ అనేవి. ఇదే గైస్ మీతో చెప్పాలి అనుకున్నాం. కొంచెం ఇబ్బందికరంగా అయితే మారుతుంది. ఇటువంటి డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాదు అని చెప్పి నా యొక్క నిర్ణయం. ఒకవేళ మీ యొక్క అభిప్రాయం ఉంటే తప్పకుండా తెలపవచ్చు. ఓకేనా? గవర్నమెంట్కి అయితే ఈ యొక్క విషయం అయితే వెళ్ళాలి. ఈ డెసిషన్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళని అయితే చూశాను నేను. వాళ్ళు ఈ యొక్క 1 monthలోనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఈ జాబ్స్ని కొట్టుకున్న వ్యక్తులను కూడా చూశాను. చాలా పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. వయసులో చాలా పెద్దవాళ్ళు, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్లో పనిచేసిన వారు కూడా ఈ జాబ్స్కి అయితే రావడం వల్ల వాళ్ళతో చాలా విషయాలనేది నేను నేర్చుకున్నాను. ఓకే, కానీ ఇటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సో ఇది మాత్రం తప్పకుండా నిస్సహాయానికి అయితే గుర్తు చేస్తుంది. మేము కష్టపడి ఒక్కడిని చేస్తున్నాం. బట్ ఏంటంటే ఎవ్రీ టైం ఎవరో ఒకరు అంటారు మీ ప్రభుత్వ ఉద్యోగులు కావు అని. తర్వాత ఇటువంటి నిర్ణయాలు ఉండడం వల్ల ఏంటంటే మాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇదే మీతో షేర్ అని చేసుకోవాలనుకున్నాం. ఒకవేళ కనుక మీరు కూడా ఈ జాబ్స్లో ఆల్రెడీ సాధించి ఉంటారు. మనం మొదటి నుంచి మన యొక్క ఛానల్ ద్వారా ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ తప్పకుండా ఉద్యోగం సాధించగలరనే నమ్మకాన్ని పంచుతూనే ఉంటున్నాం. మీరు చాలామంది కూడా సక్సెస్ అయ్యారు ఈ యొక్క జాబ్స్లో చేరి. బట్ అంటే మీ యొక్క అభిప్రాయం కూడా తెలియచేయండి. ఓకేనా? మీకు శాలరీస్ అనేవి కరెక్ట్గా క్రియేట్ అవుతున్నాయా? మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు? ఓకే, సో ఇవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలపొచ్చండి. ఓకే, గవర్నమెంట్ని విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క డెసిషన్ అయితే తీయండి. ఎందుకంటే చాలామంది నేను ఈ యొక్క ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలను అయితే తెలుసుకున్నాను. ఓకే, సో ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే నిజంగా గుర్తు చేస్తుందని చెప్పుకోవాలి. తప్పకుండా అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కింద కామెంట్స్లో తెలుపొచ్చు, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. ఓకే, గవర్నమెంట్ అయితే స్పందించాలి ఈ యొక్క విషయం మీద. తప్పకుండా సీఎం సార్ నుంచి ఒక మంచి నిర్ణయం అయితే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.